స్వాగతం. హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ శాసనసభ పక్ష కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేసిన రైతులకు 2 లక్షల ఎకరాల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు అట్టి వాగ్దానాన్ని నెరవేర్చే కోణంలో నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 2 లక్షల ఎకరాల రుణమాఫీ సుమారు 31,000 కోట్లకి మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు తెలంగాణ రైతుల పక్షాన అందరి ఎమ్మెల్యేల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆ మాటకు ఆమోదం తెలుపుతూ నిన్న మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏదైతే రాహుల్ గాంధీ గారు మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ చెప్పారో ఆ మాటని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు రుజువు చేశారు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పి రుజువైంది. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటిసారి రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా రైతుల నడ్డి విరిచే విధంగా రుణమాఫీని 4 పర్యాయాలు చేస్తామని చెప్పి ఏ రుణమైతే రైతు తీసుకొని తన పాస్బుక్ బ్యాంకుల్లో పెట్టాడో ఆ పాస్బుక్ ను బ్యాంకులనే పెట్టి ప్రతిసారి చేస్తున్న రుణమాఫీ ఆ వడ్డీకి సరిపోయి ఆఖరకు రైతు పాస్బుక్ బ్యాంకులనే మిగిలిపోయి అప్పు అదే విధంగా మిగిలిపోయిన సందర్భాలు గతంలో చూసాం. కానీ ఈసారి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకేసారి రుణమాఫీ చేసి రైతుల ముఖాల్లో సంతోషం చూసింది. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే మాదిరిగా ఈసారి కూడా రాష్ట్రం ఎంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో రెట్టివేయబడిన తర్వాత కూడా మాట ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా 31,000 కోట్ల రుణమాఫీ ఒకేసారి చేసి రైతుల ముఖాల్లో మరొకసారి ఆనందం చూసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తుంది. ఇదొక్కటే కాదు, రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో కూడా మనకు అన్నారు రైతు బంధు ఏలేని బరాబర్ రైతు బంధు వేసి ప్రతి రైతును కూడా కాపాడుకునేటువంటి సందర్భం మనం మొన్ననే చూసాం. మరి అతి తొందరలో నిన్న ఆమోదం పొందిన విధంగా రైతు ముఖాల్లో సంతోషం చూడడానికి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మరొకసారి రుజువైంది. కాబట్టి తెలంగాణ రైతాంగ పక్షాన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి ఎమ్మెల్యేల పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి రుజువు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాటిస్తే మాటకు కట్టుబడి ఉంటది. అది రైతుల విషయమైనా సరే, తెలంగాణ విషయమైనా సరే. తెలంగాణ ఇస్తారని చెప్పిన సోనియా గాంధీ గారు మాట నిలబెట్టుకొని మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు సోనియా గాంధీ గారిది. ఈ రోజు రైతుల పక్షాన్ని నిలబడతానని చెప్పి రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి చేసిన ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మరొకసారి రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం మిగతా సమయం అంతా కూడా రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి ఏ విషయంలోనైనా సరే రైతులకు ఎప్పటికీ వెన్నప్పటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. అతీతంగా ఇక్కడ కాంగ్రెస్ ఒక్కటి మాఫీ చేయలేదు. రైతులు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఇదే కదా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు పేద ప్రజల పట్ల ఆలోచించి అమాయకులనే కదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 1 సీటు రాదని గెలుస్తలేదని తెలిసి కూడా తెలంగాణ ప్రజలు సురక్షంగా ఉండాలని అంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నిజం కూడా అసలు యాక్చువల్గా వాళ్ళు చెయ్యని పని చేసి చూపించేటువంటి విధానం కలిగి ఉంది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం ఎంతవరకైనా దిగి ఖచ్చితంగా రైతుల పక్షపాతిగా నిలిచి ఖచ్చితంగా రైతులను ఆదుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్ళి ఆదుకునే ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరొకసారి రుజువు.